ఫ్రెండ్స్ నాకు వాయిస్ సరిగా రావట్లేదు కాబట్టి నేను ఒకటే ప్రాజెక్ట్ ఇచ్చిన ఓకే కొంచెం అర్థం చేసుకోండి ఓకే. రౌడీ బేబీ ఫుల్ ప్రాజెక్ట్ అని ఉంటుంది, అది అయితే ఓపెన్ చేసుకోండి. నేను మొత్తం అన్ని లిరిక్స్ మొత్తం ఇచ్చేసిన, కాకపోతే దీనికి ఒక కలర్ గ్రేడింగ్ అనేది చేసిన నేను. దాంట్లో మీరు ఛానల్ ర్యాంపు హై షిఫ్ట్ అది ఆఫ్ చేసుకుంటే మీకైతే ఇలాగైతే కనిపిస్తుంది. లేదంటే అది పెట్టేసుకుంటే అది కంటిన్యూగా పెట్టేసుకోండి ఓకే. కలర్ ట్యూన్ ఓకే. ఇదైతే ఇట్లాగైతే ఉంటుంది, అదైతే చూసుకోండి మీరు. లేదు మాకు అది కలర్ గ్రేడింగ్ కావాలంటే మీరు అన్నీ ఆన్ చేసి పెట్టుకోండి ఓకే. షిఫ్ట్ అన్నీ ఓకే. ఇదైతే చాలా బాగా వస్తుంది. కాకపోతే మీరు లిరిక్స్ మాత్రం వైట్ వస్తుంటాయి. మీరు ఏదన్నా ఒకటి కలర్ తీసుకుని ఇట్లా పెట్టుకుంటే మీకు బాగా మంచిగా కనిపిస్తుంది ఓకే. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ రెండు కాపీ చేద్దాం ఓకే. ఈ 2 లేయర్స్ అనేది కాపీ చేసుకుందాం ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాపీ 2 లేయర్స్ ఓకే. తర్వాత నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక 2-3 చూపిస్తాను మీకు, అన్నీ చూపించలేను, లాగ్ ఎక్కువైపోతుంది ఓకే. పేస్ట్ 2 లేయర్స్ ఓకే. అయితే పైకి వెళ్ళిపోతుంది, మీరైతే కిందకి తీసుకురండి దాన్ని ఓకే. కింద తీసుకొచ్చిన తర్వాత ఒక నిమిషం ఇదేమో జేపీజీ ఉంటుంది, మామూలుగా ఫోటో ఉంటుంది ఓకే. దానికి తగ్గట్టు నేను చెప్తాను. ఇదైతే లిరిక్స్ పైన పెడదాం ఓకే. పైన పెట్టేసుకున్న తర్వాత ఈ బీట్ మార్క్ దగ్గరికి కట్ చేసుకోవాలి. మీరు ఎట్లా కట్ చేసుకోవాలంటే అది టైమింగ్లోకి వెళ్ళి కట్ చేసుకోండి ఓకే. ట్రిమ్ చేసుకోండి ఓకే. ఇది కూడా అంతే సేమ్ ఇలాగైతే చేసుకోండి ఓకే. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడైతే సేమ్ ఫొటోస్ ఉంటాయి కాబట్టి మనం కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి నేను అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం కష్టం, కానీ మన టెలిగ్రామ్లో అయితే ఉంటుంది, చేసుకోండి ఓకే. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒకటి తీసుకుందాం ఓకే. ఈ ఫోటో తీసుకున్నాం ఓకే. ఈ ఫోటో తీసుకొని ప్లస్ ఐకాన్ చేసుకున్నాం. తర్వాత వచ్చేసి మళ్ళీ పైన ఉన్నదానికి కూడా కింద ఉన్నదానికి కూడా అదే చేసుకోవాలి, పైన ఉన్నదానికి కూడా అదే చేసుకోవాలి. కింద ఉన్నదేమో జేపీజీలో ఉన్నది తీసుకోవాలి, అంటే ఫోటో టైప్లో ఓకే. పైన ఉన్నది మాత్రం పిఎన్జీ ఫార్మాట్లో ఉన్నది తీసుకోవాలి ఓకే. ఒక నిమిషం, ఇది కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి జేపీజీ తీసుకుందాం మనం ఓకే. నేను చెప్తాను, ఒక నిమిషం. ఇది ఓకే, ఇలాగైతే ఉంది ఓకే. చూసుకోండి ఒకసారి. అంటే మనకు వెనకాల ఈ లిరిక్స్ అనేది వెనకాల వస్తుంటాయి కాబట్టి చాలా బాగా వస్తుంది. లేదు వద్దు అని అనుకుంటే మీరు ఇలా కిందకి తీసుకొచ్చి ఈ లిరిక్స్ అనేది పైకి పెట్టుకోండి ఓకే. ఇలాగైతే ఉంటుంది. దీనికి ఏమైనా కలర్ గ్రేడింగ్ ఇచ్చుకోండి ఓకే. సపోజ్ నేను ఈ కలర్ పెడుతున్నాను ఓకే, దానికి ఇదే సెట్ అవుతుంది కాబట్టి ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఈ టూ కాపీ చేసుకోండి ఓకే. కాపీ చేసుకున్న తర్వాత ఓకే, 2 కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేసుకోండి ఓకే. పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైకి వెళ్ళిపోతుంది, చూసుకోండి మీరు. ప్రతి ఒక్కటి ఇలాగైతే చేసుకోవాలి మీరు, తప్పదు. ఎందుకంటే ఫుల్ అనేది మనకు ఇంపోర్ట్ కావాలి కాబట్టి ఓకే. 5 MB కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఓకే. ఇక్కడ నెక్స్ట్ బిట్ మార్క్ దగ్గర వచ్చి ఇదైతే కట్ చేసుకోండి ఓకే. ట్రిమ్ చేసుకున్న తర్వాత ఒకటి ఆ లిరిక్స్ ఒకటి కిందికి పెట్టుకోండి, ఒకటి పైకి పెట్టుకోండి ఓకే. కింద ఉన్నది మాత్రం ఫోటో ఉంటుంది ఓకే. కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి వేరే ఫోటో పెట్టి చూపిస్తాను ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో తీసుకుందాం ఓకే. ఈ ఫోటో అయితే ఉంటుంది. తర్వాత పైన దాంట్లో కూడా మీరు కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి దాన్ని ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉన్నది ఇది అనమాట ఓకే. ఇది సెట్ అయిపోతుంది ఓకే. చూసుకోండి ఒకసారి ఓకే. ఇలాగైతే ఉంటుంది, బ్యాక్ సైడ్లో ఉంది ఓకే. ఇది కూడా మీరు కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కలర్ రెడ్ కానీ ఏదైనా పెట్టేసుకోండి, మీ ఇష్టం ఓకే. ఇదైతే ఇలాగ ఉంది ఓకే. మంచిగా కనపాలనుకుంటే మంచిగా చూసుకోండి ఓకే. ఇక్కడ నుంచి మళ్ళీ పేస్ట్ చేసుకుందాం. మళ్ళీ కాపీ చేసుకునే అవసరం లేదు ఓకే. ఇది మళ్ళీ కిందకి తీసుకురండి ఓకే. కిందకి తీసుకొచ్చి ఇలాగైతే పెట్టేసుకోండి. నేను అన్నీ పెట్టి చూపిస్తాను మీకు, అంతవరకు అయితే నేను ట్రిమ్ చేస్తాను ఓకే. మీకైతే అర్థమైంది అనుకుంటాను. ఒక ట్రిమ్ చేసినా కానీ మీకు అర్థం కాదేమో, కొత్త వాళ్ళకి కొంచెం అర్థం కాదు ఓకే. ఇక్కడ బీట్ మార్క్ దగ్గరికి రండి. బీట్ మార్క్ దగ్గరికి వచ్చి తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ దాకా జరుపుకోండి ఓకే. బీట్ మార్క్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా జరుపుకోండి ఓకే. ఇలాగైతే ఉంటుంది. అది కూడా మన సబ్స్క్రైబర్ ఈ సాంగ్ చేయమన్నాడు కాబట్టి చేస్తున్నా ఓకే. కలర్ ఫీల్డ్లోకి వెళ్ళండి, కింద జేపీజీ తీసుకోండి. ఏదైనా ఒక ఇది తీసుకుందాం, ఈ ఫోటో తీసుకుందాం. ఈ ఫోటో తీసుకొని మళ్ళీ పైన కూడా సేమ్ కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి
ఫోటో పెట్టే ఇది మనం ఇప్పటిదాకా ఏ ఫోటో పెట్టినాం చూసుకోండి ఒకసారి. ఓకే, ఒక నిమిషం. ఇది పెట్టుకున్నాం. ఓకే, ఇదైతే చూసుకోండి మీరు. ఓకే, అని నేను ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో అయితే పెడతాను నేను. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ పేస్ట్ చేసుకున్నాం. ఇలా 14 ఉంటాయి ఇవి మొత్తం. ఆ 14 మొత్తం ఇలాగే చేసుకోవాలి. చేసుకొని మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, ఇదైతే లాస్ట్ అయితే చెప్తున్నాను నేను. ఇది మాత్రం మళ్ళీ కింద తీసుకొచ్చిన తర్వాత, ఎందుకంటే లిరిక్స్ లోపల ఉంటే బాగుంటుంది అని నేను ఇలా అయితే చేసిన. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే జరుపుకోండి. ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ ట్రిమ్ చేసుకుందాం అయితే. సో దీన్ని ఏంటంటే ఈ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి నేను ఇచ్చిన బ్యాగ్ అని అరేంజ్ చేసినవి అన్నీ ఉంటాయి కదా, అవైతే చూసుకోండి. నేను ఒక నిమిషం. ఇదైతే నేను ఈ ఫోటో పెడుతున్నా. ఓకే, కింద మాత్రం ఫోటో ఉండాలి, పైన మాత్రం పిఎన్జీ ఫార్మాట్లో ఉన్నది తీసుకోవాలి. అన్నీ ఇస్తాను నేను మీకు. ఓకే, పిఎన్జీ, ఇది పిఎన్జీ. ఓకే, ఇలాగైతే ఉంటుంది చూసుకోండి. లెటర్స్ వెనకకి వచ్చినా కానీ పర్లేదన్నమాట మనకి. చూడండి, ఇట్లా వెనక్కి పోయినా కానీ మనకు నీట్గా కనిపిస్తుంది. ఓకే, ఇలాగైతే చేసుకోండి. కలర్ ఏమైనా చేంజ్ చేసుకుంటామంటే చేసుకోండి. ఓకే, ఇలాగైతే పెడుతున్నాను. అది సెట్ కాదు కాబట్టి ఇదే సెట్ అవుతుంది కాబట్టి. ఓకే, చూసుకోండి మీరు ఒకసారి. ఓకే, ఇలాగైతే ఉంటుంది. ఇది ఇక్కడ మాత్రం ఒక ఫోటో పెడదాం. ఇంకొకటి నేను ఇది కూడా చూపిస్తాను నేను. ఓకే, ల్యాగ్ ఎక్కువైపోయిందని ఇంకోటి నా వాయిస్ కూడా కొంచెం బ్రేక్ అవుతుంటుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూసుకోండి. నేను ప్రతి ఒక్కటి ఆల్రెడీ నేను ఎక్కడెక్కడ టచ్ చేస్తున్నా ఇది చూసుకోండి. ఓకే, ఇదైతే మళ్ళీ నెక్స్ట్ బీట్ బాల్ దగ్గరికి జరుపుకుందాం. ఓకే, జరుపుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్లు అయితే ఏమన్నా అంటే ఒక్క నిమిషం, సారీ. ఇక్కడ టైమింగ్ ఉంది కదా, టైమింగ్లోకి వెళ్ళి ట్రిమ్ చేసుకోండి. ఓకే, ఏదన్నా సరే మనకు ఫాంట్ ఉన్న అదే లిరిక్స్ ఉన్నా సరే ఏదైనా సరే ట్రిమ్ చేసుకోండి. ట్రిమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా చూసుకోండి, ఇక్కడ కరెక్ట్ ఉందా లేదా. ఈ లిరిక్స్ అయితే లేదు. మళ్ళీ టైమింగ్కి వెళ్ళి ఈ సైడ్ కట్ చేసుకోండి, వచ్చేస్తుంది. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు వేరే ఫోటో పెట్టుకుందాం. ఓకే, కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ వేరే ఫోటో, ఇంకొక ఫోటో పెట్టి చూపిస్తాం మీకు. ఓకే, సపోజ్ ఏది పెడదామంటే ఇది ఫోటో పెడదాము. ఓకే, ఈ ఫోటో పెట్టిన తర్వాత మళ్ళీ సేమ్ అదే కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఉంది. ఓకే, ఇదైతే పెట్టుకోండి. ఓకే, ఇలాగైతే ఉంటుంది మీకు. లిరిక్స్ అనేది బ్యాక్ సైడ్ వచ్చింది కాబట్టి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే చేసుకోండి. ఓకే, ఇలాగైతే చేసుకోండి. ఓకే, లేదు మాకు ముందే కావాలంటే ముందైతే కొంచెం బాగుండదు. ఓకే, ఇలాగైతే చేసుకోండి. ఓకే, అన్నీ ఇలాగే చేసుకోండి. తర్వాత చివరికి మీకు అన్నీ ఇచ్చేసిన నేను. ఓకే, ఇలాగైతే ఉంటుంది. మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.